అవర్ ఛానల్ మా విలేజ్ క్రియేషన్స్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మా పంట పొలాలు, మా మిర్చి తోటల దగ్గరికి మిమ్మల్ని చూపించడానికి తీసుకొచ్చాను. సో నేను కూడా చూడలేదు, చాలా రోజులు అవుతుంది, ఎప్పుడో పెట్టినప్పుడు వచ్చాను అంతే. ఇప్పుడు కాయలు కూడా కాసాయట. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను మా పంట పొలాలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా చేస్తానని. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి ఒకసారి ఓవరాల్గా మొత్తం లుక్ వేసుకోండి ఒకసారి, ఇలా ఉంది ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఓవరాల్గా ఒకసారి లుక్. ఇక అలాగే నేను మొత్తం చేయనంత ఒకసారి తిరుగుదాం అనుకున్నాను. నాతో పాటు మీరు కూడా ఏం చేస్తారు, వచ్చేయండి రండి. ఇదంతా మన కొన్ని పండినవి కూడా, కొన్ని అక్కడక్కడ. చూడండి అక్కడ మా మోటార్ ఉంది. మోటార్ ఇప్పుడు ఆల్రెడీ వాటర్ వేశారు, కాకపోతే ఇక్కడ పైపులు పట్టి పట్టడం కాదు, డ్రిప్ సిస్టమ్ అన్నమాట. ఇగో ఆల్రెడీ డ్రిప్స్ వేసారు, ఇగో ఇప్పుడే ఆన్ చేసాం, మోటారు నడుస్తుంది. చూడండి మోటార్. ఇగో రండి చూడండి, నేను చెప్పాను కదా పండినవని. ఇగో ఇక పండినవి చూడండి. ఇవి కొన్ని ఇందులో చాలా రకాలు ఉంటాయి మిర్చి అనేవి. కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం కూడా ఉండని ఉంటాయి, కొద్దిగా మామూలుగా ఉంటాయి కదా. సో ఇవి 3-4-1 రకం అంట. ఇవి కారం ఉంటాయి. ఇవి ఇలా ఇంకా కొంచెం పండాలి, ఇట్లా కాకుండా ఇంకా కొంచెం బాగా రెడ్గా అయిన తర్వాత వీటిని కోసేస్తారు. ఇట్లా మాకు వస్తారు ఎక్కడ నుంచి, మహారాష్ట్ర నుంచి అట్లా మంది వస్తారు. అట్లా కోసిన తర్వాత కుప్పలుగా వేస్తాం. కుప్పలుగా వేసిన తర్వాత అవి ఎండిన తర్వాత మేము మార్కెట్కి పంపిస్తాము. ఇప్పుడు ఇట్లా గ్రీన్ కలర్ ఉన్నవి మాత్రం మేము తెంపం. ఎప్పుడైనా మాకు ఇంట్లో వంటకు కానీ యూజ్ చేసుకుంటాం తప్పితే ఇట్లా గ్రీన్గా ఉంటుంది తెంపం. ఎప్పుడైనా మొత్తం రెడ్ అయిన తర్వాతనే తెంపి మార్కెట్కి పంపిస్తాం మేము. చూడండి అక్కడక్కడనే మాత్రమే వచ్చాయి, ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా ఇక్కడ చాలా వచ్చినాయి. ఆ చెట్టు పోయింది, ఆ చెట్టు పడ్డది, బరువు అయిపోయింది అయింది. ఇది ఇంకా సన్నం ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, కొంచెం వాడిపోయినట్టుగా అనిపిస్తుంది మొక్కలు. ఇప్పుడే వాటర్ వేసాము, ఇక రేపు మార్నింగ్ లేదా ఈవినింగ్ వరకు అయితే మంచిగా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఇప్పుడు కొంచెం అట్లా కనిపిస్తున్నాయి, కానీ రేపు మార్నింగ్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడే వాటర్ వేసాము. ఇగోండి మినప చెట్లు, ఇవన్నీ మినప చెట్లు. మినప చెట్టు అంటే మీకు తెలుసు కదా, దోశలకు ఇడ్లీలకు మినప పప్పు వాడతారు. సో చూడండి, మేము ఇది చేను చుట్టూ ఇలాగే పెట్టుకుంటాం.
చేను చుట్టూ మొత్తం ఇగో ఇట్లా మినప చెట్లు కానీ పెసర్లు కానీ ఇట్లా వేసుకుంటాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాకు బంతి చెట్టు కూడా ఉంది. రండి చూడండి బంతి పూలు. మనం ఈసారి ఏంటంటే మాకు అసలు బంతి చెట్లు మొత్తం చేను చుట్టూ వేసాం కానీ అసలు మొలవలేదు. అక్కడోటి మాత్రమే ఉన్నాయి, అసలు మొలవలేదు. చూడండి మాకు బాగుంటాయి, 2-3 రకాలు వేసేవి అసలు. కాకపోతే ఈసారే మొలవలేదు. లేకపోతే చేను మధ్యలో అక్కడక్కడ ఈ బంతిపూలు మంచిగా షో మస్తు కనబడేవి. కానీ ఈసారి లేవు, అన్నీ వేసాం కానీ చుట్టూ మొలవలేదు. అక్కడోటి మాత్రమే ఉన్నాయి అంతే. ఇవి ఇక్కడ మాత్రం పూలు పూసినాయి. సంక్రాంతికి ఏంటంటే మేము సంక్రాంతికి వచ్చినప్పుడు మంచిగా సంక్రాంతికి 2 రోజుల ముందు దర్వాజలకు కట్టుకుంటాం కదా. సో అప్పుడు వచ్చి మేము సంచులకు కోసుకొని పోయేది. ఎవరి చేనులో వాళ్ళే అందరూ కోసుకొని పోయేది. కాకపోతే ఈసారి చాలా లేవు, ఈసారి కొనుక్కోవాలి. తోట ఉంటుంది మా దగ్గర. సో ప్రస్తుతానికి చెట్టు మాత్రమే ఉంది, 2-3 ఉన్నాయి చేను చుట్టూ. రండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రోడ్డు వచ్చేసింది మధ్యలో. మాది ఈ రోడ్డు వల్ల ఒక వైపు అయింది, 2 వైపులు చేనులు అయ్యాయి. అటు సగం ఇటు సగం అయిపోయింది మొత్తం చేను. మనం అటువైపు చూసేసాం కదా, ఇటు వెళ్దాం రండి. ఈ రోడ్డు వల్ల సగం అయిపోయాయి అందరి కూడా. ఈ రోడ్డు గురించి చెప్పాలంటే మనకు మేడిగడ్డ దగ్గరలో ఉంది కదా, మేడిగడ్డ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇదే ఈ రోడ్డు మార్గంగానే వెళ్తారు. ఇది డైరెక్ట్ అన్నమాట. ఈ రోడ్ నుంచి వెళ్తే డైరెక్ట్ మనం మేడిగడ్డ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అది కాకుండా ఇంకేంటంటే మనకి ఇక్కడ దగ్గరలో ఇసుక క్వారీ ఉంది. ఆ ఇసుక క్వారీ కూడా ఇక ఇసుక లారీలు అవన్నీ ఇటు నుంచే వెళ్తాయి, ఇక్కడే ఉండేవి. కాకపోతే ఈసారి లేవు, అసలు ఈ రోజు లేవు. ఈ 2-3 రోజుల నుంచి ఉండట్లేవు. మొత్తం ఇటు అటు 2-3 వరుసలు అట్లే లారీలే ఉండేది, అసలు ఖాళీ ఉండకపోయేది. ఈ రోజు లేవు, కాకపోతే ఎప్పుడు లారీలు కూడా ఇటే ఉండేవి. మనకు దగ్గరలోనే ఇసుక క్వారీ. ఇలాగే మనం కొంచెం దూరం వెళ్తేనే, మన చేనులు దాటి వెళ్తేనే అక్కడ గోదావరి కూడా ఉంది. గోదావరి మనకు చాలా దగ్గర. సో మీకైతే నేను ఇసుక క్వారీ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇసుక కనబడుతుంది మనకు. అలాగే మనం దాని దగ్గరనే ఉంటుంది గోదావరి. అక్కడికి వెళ్తే మనకు చాలా దగ్గర. ఫ్రెండ్స్ ఒక వైపు అయిపోయింది కదా, ఇప్పుడు ఈ వైపు చేనుకి వెళ్తున్నాను. సో చూడండి, ఇగో ఇలా మెట్లు లాగా చేశారు. ఎందుకంటే మనకు దిగడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. సో మెట్లు లాగా చేశారు. నాకు ఇంకా భయం అవుతుంది. ఓకే, వచ్చేసాం ఇటువైపు. రండి. ఇగో అక్కడ చూడండి ఒకసారి. అటువైపు మనం మినుములు వేసుకున్నాం కదా. ఇగో ఇటు బొబ్బరి చెట్లు. ఇగో చూడండి, ఇవి పైకి కూడా ఇట్లా పెద్ద అది కట్టెలు కట్టి పెద్ద పైకి కూడా వేస్తారు. ఇగో ఇలా కూడా మొత్తం ఇట్లా వేసుకున్నాం. ఇవన్నీ బొబ్బర్లే. అటు సైడ్ మనం మినుములు వేసుకున్నాం. ఇవన్నీ బొబ్బర్లు. ఇది కట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మనము అటువైపు చూసాం కదా. సో ఇటువైపు ఏంటంటే ఇది వేరే రకము. సో ఈ రకం మిర్చిని చూద్దానండి. చూడండి, ఇగో ఆ కాయలు ఈ కాయలు చూసుకుంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవి కొంచెం డార్క్గా వచ్చేసినాయి కలర్. చూడండి, అవి కొంచెం లైట్లా. ఇవేంటంటే కారం ఉండదు ఇంట్లోకి, మనం వంటల్లోకి వీటిని వాడరు. సో ఇవి కారం ఉండవు, అవి మాత్రమే యూజ్ చేసుకుంటాం మనం. ఇవి ఓన్లీ మనం అమ్మడానికి మాత్రమే, ఇవి ఇంట్లోకి మాత్రం వాడరు. ఇది ఇక్కడ కూడా అక్కడక్కడ వండేస్తాయి. ఇవి కూడా ఈ రకం కూడా. చెర్రీ ఇక్కడ కూడా ఆటనే ఫ్రెండ్స్. చూడండి, ఇగో
ఇది ఇంటికాడ లాగానే ఇక్కడ కూడా ఆడుతాడు. ఇంత మంచి ప్రదేశాన్ని వదిలిపెట్టి ఇంకా ఫోన్ ఏమాడుతాడు. అరే చెర్రి ఏ ఆట పెట్టి సరే పెట్టుదా బాగా ఇటు పోదా. దిగు 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 చూడండి. అయ్యో ఆగు ఆగుతలేదు ఫ్రెండ్స్. ఇక మా అక్క కూతురు మాటోడు కూడా వచ్చింది. అస్సలు ఆగుతలేదు. అటు పోకు ఫ్రెండ్స్. ఇక్కడ నువ్వుల చెట్టు దాంట్లో చూపిస్తా. ఇగో చూడండి, ఇగో పువ్వులు, నువ్వుల చెట్టు. ఇగో కాయలు కూడా అయ్యాయి. కాకపోతే ఇప్పుడు మనకు పంచే మొత్తం ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత ఇవి ఎట్లా తీస్తారంటే ఎండిపోయిన తర్వాత మొత్తం చెట్టుకు చెట్టే మొత్తం పీకేసి ఎండబెట్టి మొత్తం ఎండిన తర్వాత మన ఇంటికి తీసుకెళ్ళి దులుపుకుంటాం గింజలు. ఇప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటా. మరి సంక్రాంతికి అయితే వీటిని సకినాలలో వాడతారు, అప్పాలలో. సో మా సంక్రాంతి ఇవే వాడతాం. ఇవి మొత్తం ఎండిన తర్వాత మొత్తం ఇంటికి తీసుకెళ్ళి దులుపుతాం. ఇవి ఇక్కడ ఇంకా పువ్వులు రాలేదు. ఇవి మొగ్గలు మొగ్గలే ఉన్నాయి ఇటువైపు. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి నువ్వుల చెట్లు. ఇక ఇవన్నీ అవే మొత్తం దారి పొడుగునా పెట్టేసాం. చూడండి కింద పడిపోయా బరువుగా పడిపోయింది. చూడండి వీటికి చాలా కాయలు ఉన్నాయి. రండి వెళ్దాం. ఫ్రెండ్స్ మేము ఉల్లి చెట్లు పెట్టుకున్నాం, ఉల్లినారు. రండి చూపిస్తా. ఇక్కడ ఉల్లినారు. ఇగో చూడండి అంత ఉల్లినారు. ఇదంతా కుంటలాగా ఎందుకుందంటే వర్షం పడ్డప్పుడు మొత్తం ఈ చిన్న చెట్లు మన మిర్చి చెట్లు వాటర్ మొత్తం ఇటే వస్తాయి మొత్తం. అందుకే ఇది ఇట్లా తవ్వారు. సో వర్షం పడ్డప్పుడు మొత్తం అటు పారి మొత్తం వాటర్ అన్ని ఇళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు వర్షాల సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు ఇట్లా ఖాళీగా ఉండడం ఎందుకని ఇట్లా ఉల్లినారు పెట్టేసుకున్నాం. మంచిగా మాకు ఉల్లిగడ్డలు అయితే వస్తాయి. ఇప్పుడు బాగా రేటు ఉంది బయట. ఫ్రెండ్స్ ఇక్కడ సొరకాయ చెట్టు కూడా ఉంది, రండి చూపిస్తా. ఇగో చూడండి కాయలు పెద్ద పెద్దగా అయిపోయినాయి. ఎందుకంటే మీరు చాలా రోజులు అవుతుంది రాక. సో కాయలు అన్నీ పెద్ద పెద్దగా అయిపోయాయి. ఇగో ఇక్కడ చిన్నది బాగుంది. ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వావ్, ఇగో చూపిస్తా. ఇగో ఇదిగో 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 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి మొత్తం మా తోట. ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద సొరకాయ. మేము దీన్ని తీసుకెళ్ళి ఈరోజు తీసుకెళ్ళి రేపు అయితే మేము సొరపిండి లేదా సొరకాయ అప్పాలు చేసుకుంటాం రేపు. ఇది తెంపుదన్నా తీసుకెళ్తాం. అలాగే ఇక్కడ ఉల్లినారు కూడా ఉంది కదా, ఇది కూడా వాడతాం అందులో. ఈ ఉల్లినారు కర్రీలోకైనా కూడా అప్పాలకైనా కూడా చాలా బాగుంటుంది. సో రేపు అయితే మేము మంచిగా అప్పాలు చేసుకుంటాం. అమ్మాయి తెగింది. ఫ్రెండ్స్ బెండకాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇగో బెండకాయలు కూడా, ఇవి కూడా మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం. ఓకే ఇగో ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఇవన్నీ మొత్తం తీసుకెళ్ళిపోతాం. అమ్మో ఫ్రెండ్స్ మా చేను దగ్గర ఉన్న రేగిపళ్ళ చెట్టుకు కాయలు కాసాయని తెలిసింది. సో అక్కడికి వెళ్ళి మనం ఏరుకొని తిందాం రండి. అన్ని పచ్చి పచ్చిగానే ఉన్నాయి. అరే ఫ్రెష్ అబ్బా, అన్ని పచ్చి పచ్చిగానే ఉన్నాయి. అన్ని కింద రాలిపోయి అవును కింద రాలిపోయింది. ఇవి ఇటు ఉన్నాయి
చూడండి సో ఇదైతే మా చేను కాదు, మా చేను దగ్గరది. సో నేను రేగిపళ్ళ కోసం వచ్చాం. చూడండి మొత్తానికి అయితే రేగిపళ్ళు వచ్చినందుకు చాలానే దొరికాయి. పుల్ల పుల్లగా చాలా చాలా బాగున్నాయి. చూడండి మీకైతే లేవు, మాకే. సో వెళ్తున్నాం ఇక ఇక్కడ నుంచి మా చేను దగ్గరికి. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వాటర్ వస్తున్నాయి, కాకపోతే అలా పోవడానికి అన్ని వాటర్ ఉన్నాయి. ఉన్న డ్రెస్ అయితే నానిపోతుంది, అసలు ఇంటికి వెళ్తున్నాం. బాగా చాలా బాగుంది కానీ చూడండి చాలా చల్లగా ఉన్నాయి. చూసారు కదా, ఇది మా పంట పొలాలు, మా మిర్చి, మా తోటలు ఎలా ఉంటాయని చూసారు కదా. సో మేము మార్నింగ్ వచ్చేసాం 10 o'clock అలాగా. ఇప్పుడు 2 దాటిపోయింది. సో వెళ్తున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, అన్నీ తెలుసుకున్నాము. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం అసలు మర్చిపోదు. బాయ్.